ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవీణ్ గొల్లమూడి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. భక్తి విషయానికి వస్తే చాలా మంది భగవంతుడి విషయంలో భక్తిని చాలా రకాలుగా ప్రదర్శిస్తుంటారు. ఆ ప్రదర్శించే విధానం అనేది వాళ్ళు ఎంత భక్తిగా ఉన్నా చూసే వాళ్ళకి మూర్ఖంగా అనిపిస్తుంది. మనం ఎప్పుడైనా క్వశ్చన్ చేసి మరీ మూర్ఖంగా మీరు బిహేవ్ చేస్తున్నారు, ఇలా అవసరం లేదేమో అని ఒకవేళ అడిగినా, ఒకవేళ స్నేహితులు దగ్గర వాళ్ళైతే అంటూ ఉంటాం కదా, అలా అన్నప్పుడు వాళ్ళు అంటూ ఉంటారు, నేను దేవుడి విషయంలో భక్తిగానే ఉన్నది, మీకు మూర్ఖంగా అనిపిస్తే నేనేం చేయలేను అని చెప్పి. అలా చాలా సందర్భాల్లో చాలామంది భక్తి విషయంలో చాలా మూర్ఖంగా వెళ్ళిపోతూ ఉంటారు. నిజంగా అసలు భక్తికి మూర్ఖత్వానికి తేడా ఏంటి? ఈ భక్తి అనేది ఎక్కువగా ఉంటే మనకు మూర్ఖత్వంగా కనిపిస్తుందా? అసలు ఏంటి ఇది, ఈ రెండిటి మధ్య వ్యత్యాసం ఏముంది? భక్తి అనేటటువంటిదండి మానసికమైనటువంటి శక్తిని ఇస్తుంది. అయితే ఈ మానసికమైనటువంటి శక్తికి ఏ రకమైన సాధన చేయాలంటే మనోసాధన చేయాలి. చాలా మంది మనోసాధన చేయకుండా పదార్థాలతోటి వస్తువులతోటి సేవ చేస్తుంటారు. మానసికమైనటువంటి పరిపక్వత భక్తి. భగవంతుడు ఎక్కడ ఉండాలి? భగవంతుడు హృదయవాసి. భగవంతుడు పూజామందిరంలో లేడు. నిజానికి పూజామందిరంలో ఉన్నాడు అని నువ్వు అనుకొని చేస్తున్నావు, కానీ ఆయన 24 గంటలు ఉండవలసింది అక్కడ నీ మనస్సులో. ఎప్పుడైతే ఈ ఆచార సంబంధమైనటువంటి హడావిడి పూర్తిగా ఎక్కువైపోతుందో చాలా స్ట్రెస్ అయిపోతుంది వర్షిప్. నిజానికి చెప్తున్నాను, ఇప్పుడు ప్రహ్లాదుడు ఉన్నాడండి, వత్తులు వాడాలా, నూనెలా, నేతులా ఏమి చేయలేదు. నారాయణ నారాయణ అంటూ ఉండేవాడు ఎల్లప్పుడు. నామజపం చేసేవాడు, నామస్మరణ చేసేవాడు. ధ్రువుడు ఉన్నాడు, పూజ గదిలో కూర్చొని ఏ రకమైనటువంటి గంటలు కొట్టాలి, ఏ రకమైనటువంటి ఒత్తులు వాడాలి, ఏ రకమైనటువంటి సిల్వర్ ప్లేట్లు వాడాలి ఆలోచించలే. తన తల్లి తన అవమానించింది. ఎరా నువ్వు తండ్రి దగ్గర ఎట్లా కూర్చుంటావు, కూర్చోవలసింది నా కొడుకు కదా అని తోసేసింది. వాడు డైరెక్ట్గా ఫారెస్ట్కి వెళ్ళిపోయాడు, బాసపట్టం వేసుకుని కూర్చున్నాడు. అంటే ఆ ఇంటెన్సిటీ అనేటటువంటిది ముఖ్యం, ఆ తీవ్రత ముఖ్యం. ఆ రకమైనటువంటి మార్పు తెచ్చేదే భక్తి, కానీ వస్తు సముదాయంతో కూడుకున్నటువంటిది భక్తి అని అనిపించుకోదు. ఎందుకంటే దానికి లిమిట్ లేదు. మనం ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలి, 10 సూట్ కేసులు తయారు చేసాం. ఎంత స్ట్రెస్ఫుల్ జర్నీ ఉంటుంది, ఎంత ఒత్తిడితో కూడినటువంటి జర్నీ ఉంటుంది. అదే ఒకటే సూట్ కేసు సర్దుకొని పోతే ఒక మనిషి చాలా సరిపోతుంది. కాబట్టి ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. కానీ మానసికంగా మాత్రం 24 గంటలు కనెక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు సరే ఉపచారం చేయాలి, షోడశోపచార పూజ చాలా గొప్పగా చెప్పారు కదండి. ఉపచారం చేయాలి, ఉపచారంలో కూడా చాలా సింప్లిఫై చేసేటటువంటి విధానం కూడా మనం చెప్పారు. లమిత పూజ అంటారు, 5-6 ఉపచారాలే ఉంటాయి. లం పృథివీ తత్వాత్మనే గంధం పరికల్పయామి, గంధం తప్పనిసరిగా ఉండాలట. హం ఆకాశ తత్వాత్మనే పుష్పం పరికల్పయామి, పుష్పం. ఎం వాయుతత్వాత్మనే ధూపం పరికల్పయామి, రన్ తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి, వం అమృత తత్వాత్మనే అమృత నివేదనం సమర్పయామి. ఈ 5 చాలని చెప్పారు. మనకు తోచిన విధంగానే మళ్ళీ అంతే. భగవానుడు ఏనాడో భగవద్గీతలో చెప్పాడు, పత్రం పుష్పం ఫలం తోయం. ఇవి చాలరా నాకు అంతే. ఇంకా దాన్ని హడావిడి చేసేసేసి మన వాళ్ళు ప్రతి దాంట్లో ఒక స్పెసిఫికేషన్, ఇది ఇట్లనే చేయాలి, ఇది ఇట్లనే చేయాలి, ఇది ఇట్లనే చేయాలని రకాలుగా చేసేసేసి భక్తిని చాలా ఇబ్బందిపూరితకరమైనటువంటి, అంటే ఒక సామాన్యుడికి ఒక బర్డెన్ చేస్తున్నారు. ఇందులో నుంచి సామాన్యుడు, ఇప్పుడు వినే వాళ్ళలో మన వ్యూవర్స్లో సామాన్యులు ఉంటే ఆయన ఆటో నడుపుతూ కూడా భక్తితో ఉండొచ్చు. పనమ్మ ఇంట్లో పనులు చేస్తూ ఉంటుంది, ఆ ఇంటికి వెళ్ళి లోపల తిరుగుతూనే ఉండాలి. నువ్వు ఇల్లు ఊడుస్తావు పొద్దున్నే, నీ మనసునే ఊడు చేస్తున్నావు అనుకో, నీ మనసులో ఉన్నటువంటి డస్ట్ తీసేస్తున్నావు అనుకో. ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణికి భక్తి అని పేరు. వస్తు సముదాయాన్ని చేర్చుకోవటము, రకరకాల వస్తువులు చేసి తీసుకొస్తే స్వామివారు ప్రీతి చెందుతారు అనుకోవటము భక్తి కాదు కాదు కాదు. ప్రతి ఒక్కరు కూడా భక్తి ఎంత చూపించాము అనే దానిపైన ప్రాధాన్యత ఇవ్వడం కన్నా, పక్కన వాళ్ళు ఏం చేశారు నేను దానికి మించి చేయాలి అన్న ఆడంబరమైన ఆలోచనలతోటే ఆలోచించి చేస్తున్నారే తప్ప, మీరు చెప్పినట్టుగా భగవంతుడిని మనం మనసులో ఆరాధిద్దాము ఈ విధానం అంతా కూడా చాలా తక్కువగా కనిపిస్తూ వస్తోంది. నిజంగా ప్రతి రోజులు గడుస్తున్న కొద్దీ ఇదే విధానం ఎక్కువగా అమల్లోకి వస్తుంది. అంటే దీనివల్ల భక్తి తక్కువైపోయింది అనుకోవాలా, ఏమనుకోవాలి? అసలు ఈ ఆడంబరమైన విధానం పెరుగుతోంది, భక్తి తగ్గుతోంది అని అంటే
ఎందుకు ఈ మార్పు దేనికంటారు? మీరు చెప్పింది అక్షర సత్యం. ఒక రకమైనటువంటి ఆర్భాటం తయారైంది. ఇది ఇట్లనే చెయ్యాలి అనేటటువంటిది తయారైంది. ప్రహ్లాదుడిని అరే నువ్వు భగవంతుడిని ఎప్పుడెప్పుడు పూజ చేస్తావరా అని అడిగారు. ప్రహ్లాదుడు చెప్తాడు, పానీయములు తాగుచున్న అంటే మంచినీళ్ళు తాగేటప్పుడు, కుడుచుచున్న అన్నం తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు నేను భగవంతుణ్ణి తలుచుకొని క్షణమే లేదని చెప్పాడు ఆయన. అది భక్తి, పూర్ణ భక్తి అది. నిజానికి శ్రీరాముడి యొక్క దీంట్లో కూడా ఆంజనేయ స్వామి 24 గంటలు పూజ చేస్తూ కూర్చోలే, కార్యంలోకి దిగాడు. నీకు ఇంకా ఏదైనా చెయ్యాలని ఉంటే కమింగ్ టు యాక్షన్, నీ బాడీని యాక్షన్లో పెట్టు, సేవ చెయ్యి, దీనజన సేవ కూడా చెయ్యి. ఏదేమైనప్పటికీ కేవలం వస్తు సముదాయంతో చేసేటటువంటిది భక్తి కాదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అనుకరించడం. ఒక యూట్యూబ్లో ఏదో ఒక పూజ, డెమో పూజ చూడాలి, అట్లనే మనం చేయాలి, దాన్ని స్టేటస్లో పెట్టుకోవాలి, నలుగురు చూడాలి, లైకులు రావాలి. ఇది కాదు కదా. వాడు లైకులు నిన్ను రక్షించదు, భగవంతుడు రక్షిస్తేవాడు. వాడు నీకు ముచ్చటపడాలి నీ పూజకి. వాడు ఎప్పుడు ముచ్చటపడతాడంటే అరే వీడు 24 గంటలు నాతో కనెక్ట్ అయి ఉంటున్నాడు, ఆ డివినిటీ అనేటటువంటి లింక్ నాతోటి మెయింటైన్ చేస్తున్నాడు, కాబట్టి వీడు అసలైనటువంటి భక్తుడు. మనం అనుకుంటామండి మనం పొద్దాకులు భగవంతుని వెంటాడుతున్నామని, కానీ నిజంగా వెంటాడుతున్నది భక్తుడిని భగవంతుడు వెంటాడుతున్నాడు. అరే ఎవడన్నా ఉన్నాడా, అరే కరెక్ట్ వాడు ఎవడన్నా ఉన్నాడా, ఈజ్ రెడీ. కరెక్ట్ వాడు ఆయనకి దొరకట్లేదు. కాబట్టి భక్తి అంటే కేవలం వస్తు సముదాయంతో పూజా మందిరంలో కూర్చోనేటటువంటిది, పదార్థాలతో కూడినటువంటిది, నైవేద్యములతో కూడినటువంటిది కాదు. భక్తి అంటే భగవంతుని తలుచుకుంటూ బతికేటటువంటిది భక్తి. అంటే మీరు బాగానే చెప్తున్నారండి, తలుచుకుంటే చాలు అని చెప్పి. మేము పడి పూజలు చేస్తున్నాము, మేము ఆలయాల్లోకి వెళ్తున్నాము, క్షేత్ర దర్శనాలు చేస్తున్నాము, ఇన్ని చేస్తున్నాము, అది కూడా మేము భక్తితో చేస్తున్నాము. అయినా మేము అనుకున్న సంకల్పం నెరవేరట్లేదు, మా ఇబ్బందులు ఏమాత్రం కూడా తగ్గట్లేదు. అంత మాత్రాన మేము ఇది చేస్తే తగ్గుతుందా, ఇది చేస్తే మేము ఇబ్బందుల నుంచి బయటపడతామా, చెప్పినంత ఈజీనా అనే వాళ్ళు కూడా ఉంటారు. ఆ విషయానికి బయటికి పడకపోవటానికి కారణం ఏంటంటే నువ్వు ఆ కాసేపు చేయటమే. అదే ప్రధానమైన కారణం. ఆ కాసేపు చేస్తున్నావు అంటే నువ్వు పార్ట్ టైం డివోటీ. ఓకే, బికమ్ ఏ ఫుల్ టైం డివోటీ. వెన్ యూ విల్ బికమ్ ఫుల్ టైం డివోటీ. నువ్వు ఫుల్ టైం డివోటీగా ఎప్పుడు మారుతావు అంటే నిరంతర అనుసంధానము, ఆ మహాశక్తితోటి నిరంతరం అనుసంధానం ఎప్పుడైతే కలిగి ఉంటావో నీ భారం అంతా ఆయన తీసుకుంటాడు. ఎట్టకేలకు నేను చావు నుంచి కూడా తప్పిస్తాడు. అంత ప్రధానమైనటువంటి పాత్ర భగవంతుడు నీ జీవితంలో పోషిస్తాడు. దీని మొత్తానికి కారణం ఇప్పుడు మీరు నామస్మరణ చేస్తుంటే ఆయన మీద ఎంత ప్రేమ వస్తుంది తెలుసా. ఇట్స్ ఓకే, ఆయన నేను అడిగింది చేయకపోయినా ఓకే, అది కూడా నా మంచికేనేమో అన్న దాంట్లోకి వచ్చేస్తారు. అది ప్రేమ, రకమైన శాంత స్వభావంలోకి వెళ్ళిపోతారేమో. అసలు హాయి ఈ భగవంతుడు చేస్తాడండి. చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి. ఏది చేస్తాడో తెలుసా, దానివల్ల మనకి ఏమన్నా కాస్త లాభం ఉంటే జన్మాంతరాలలో మనం ఒక్క ఈ జన్మనే చూడగలం కదా. ఆయన జన్మాంతర వెనక్కి జన్మలు తెలుసు, ముందు జన్మలు కూడా తెలుసు. ఆయన భూత భవిష్యత్తు వర్తమానాలన్నీ, అది ఏది మంచో మనకు తెలియదు, మనం అడుగుతూ వెళ్తాం. కానీ ఒక క్యాండిల్ వెలిగించి అక్కడ ఉంది, లేకపోతే దీపారాధన చేస్తుంది, అది ముట్టుకుంటే కాలుతుందని తల్లికి తెలుసు, వీడికి తెలియదు. వీడు చిన్న పిల్లవాడు. అదేదో గోల్డెన్ కలర్లో ఫ్లేమ్ లాగా ఉంది, అదేదో ఆట వస్తువు అనుకుని వెళ్ళి చేయబెడతా అంటాడు. తల్లి ఏం చేస్తుందంటే ముద్దు చేసి వాడిని వెనక్కి తీసుకొస్తుంది. అంటే మనకు కోరికలు కూడా ఇట్లాంటివే. కానీ కేవలం భగవంతుడికి మాత్రమే తెలుసు వీడికి ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు, దేనివల్ల వీడికి అపాయము, దేనివల్ల వీడికి ప్రయోజనం తెలిసిన వాడు వాడొక్కడే. కాబట్టి మనం వాడినే నమ్ముకోవాలి, పదార్థాలని, వస్తువుల్ని, కోరికల్ని కాదు. మనం ఎన్ని మాట్లాడుకున్నా ఈ కోరికలు లేని స్థితి రావడము అంటే ఈ సామాన్య మానవుల ఆలోచన విధానమే. ఎంతసేపు మనం ఎంత దర్జాగా ఉన్నాము, ఎంత శాలరీ వస్తుంది, దాన్ని ఏం చేస్తున్నాము, ఎలా పొదుపు చేస్తున్నాము, ఏ అవసరం తీర్చుకుంటున్నాము, దాంతో ఇదే ఆలోచన వస్తూనే ఉంటుంది. మనం ఎంత కంట్రోల్ చేయాలన్నా కూడా కుదరని పని. మరి నిజంగా ఈ ఆలోచనలన్నీ కంట్రోల్ అవ్వాలి అని అంటే భగవంతుడి విషయంలో మీరు చెప్పిన నామస్మరణ ఒక్కటి సరిపోతుందంటారు, ఇంకేదైనా విధానం ఉందా? కలవు నామస్మరణ, నేను కాదు, వ్యాసుడు చెప్పాడు. కలవు నామస్మరణ. నామస్మరణ చేస్తూ పెద్ద పెద్ద మంత్రాలు, ఉపదేశాలు, యజ్ఞయాగాది క్రతువులు కూడా అవసరం లేదు. ఈ కలియుగంలో చేయవలసింది నామస్మరణ. మనం చెప్పింది కాదు, వ్యాసుడే చెప్పాడు. అందుకేగా విష్ణు సహస్రనామాలు రాసి పెట్టాడు భీష్ముడు. ముందు నామాలే సరిపోతాయని రాశాడు. అది చేస్తూ ఉంటే చాలు, ఏది తీరాలో అది తీరుతుంది, ఏది పక్కకు పోవాలో అది పక్కకు పోతుంది. దేని చేత రక్షింపబడతామో దాని చేత రక్షింపబడతాము.
కాకపోతే కావాల్సింది మీరు అన్నట్టు నమ్మకము కావాలి. నమ్మకము లేని అంధులైపోయారు ఈరోజు జనాలు. కాబట్టి ఆ నమ్మకాన్ని పెంచుకున్నప్పుడు ఎంత అవసరం లేదు. ఆ రకమైనటువంటి ఆలోచన రావాలి మొత్తం. ఆ తీవ్రత లోపల నుంచి వస్తే అన్నీ సెట్ అయిపోతుంది. చాలా వరకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, కాశీ క్షేత్రానికి వెళ్తే మళ్ళీ తిరిగి రారు అని చెప్పి, ఒకవేళ వెళ్ళాలి అన్నా కూడా అన్నీ అయిపోయి, అంటే వాళ్ళ పిల్లల వివాహాలు అయిపోయి, మనవళ్ళు మనవరాన్లు అంతా వచ్చి వీళ్ళు ఒక మంచి వృద్ధ వయసులోకి వచ్చిన తర్వాతే వెళ్ళాలి అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో చూస్తే ప్రతి ఒక్కరు వెళ్తున్నారు వస్తున్నారు, అదంతా ఏం లేదు. ఇది వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పారో మనకు తెలియదు. వెళ్ళడం ఒక ఎత్తు అయితే కాశీ గురించి, వెళ్ళిన తర్వాత అక్కడ మనం కాయో పండో ఏదో ఒకటి వదిలేసి రావాలి అని చెప్పి కూడా మళ్ళీ చెప్తూ ఉంటారు. నిజంగా అసలు వదిలేయాల్సింది ఏంటి? ఎందుకు వదిలేయాలి? కాశీకి వెళ్తే మనం ఈ తినే పదార్థాలని ఎందుకు చెప్తూ ఉంటారు దీని గురించి? ముఖ్యంగా అండి కాశీ విషయంలో చెప్పినటువంటిది, శాస్త్రం చెప్పిన పెద్దలు చెప్పిన ఏంటంటే కాయాపేక్ష ఫలాపేక్ష ఈ రెండు పక్కన పెట్టాలి అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్. ఈ కాయాపేక్ష అంటే కాయము అంటే శరీరము. బాడీ ఈజ్ ఏ వాటర్ బబుల్. ఏ నిమిషాన ఏమైతుందో తెలియదు. ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడంటే నేను 70 ఏళ్ళు బతికి ఆ తర్వాత నాకు ఏదో రోగం వచ్చి నన్ను కొన్ని రోజులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టి నాకు తెలుస్తుంది పోయే ముందు, అప్పుడు కదా నేను పోయేది, చాలా టైం ఉంది, ఇప్పుడు అప్పుడే తొందర లేదనుకుంటాడు. సో కాశీకి వెళ్దాము అని ప్రిపేర్ అయినటువంటి వాడి మానసిక స్థితి ఎట్లా ఉండాలంటే, మనం 200 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆలోచించాలి. వేర్ దెర్ ఇస్ నో ట్రాన్స్పోర్ట్ లేదు, రోడ్డు సౌకర్యం లేదు, రవాణా సౌకర్యం లేదు, వెళ్ళిన వాడు వస్తాడన్నటువంటి నమ్మకం కూడా లేదు. కాబట్టి కాశీకి వెళ్తే ఇంకంతే అనేటటువంటి పరిస్థితి ఆ రోజుల నుంచి ఆలోచించుకుంటూ రావాలి. అది పరిస్థితులను బట్టి అలా చెప్పేవారు అప్పట్లో. అవును. కాయాపేక్ష అంటే ఈ శారీరక సంబంధమైనటువంటి బాండేజెస్ ఉంటాయి, వీటన్నిటి మీద ఆపేక్ష తగ్గిన తర్వాత నువ్వు కాశీ గురించి ఆలోచన చేయి. నెంబర్ 1. నెంబర్ 2 ఫలాపేక్ష అంటే మనం ప్రతిదీ ఏ చిన్న పని చేయటానికైనా సరే ఇది చేస్తే నాకేంటి, ఇది చేస్తే నాకేంటి. అందుకే ఆనాడే గీతలో చెప్పాడు స్వామివారు, కర్మణ్యేవా అధికారస్తే. అరే నీకు కర్మ చేయటం నందు మాత్రమే అధికారం ఉందిరా, దాని రిజల్ట్ మీద నీకు లేదు. దీనికి మీరు చూడండి వచ్చి ఆ వారణాసికి కరెక్ట్ లింక్. ఫలాపేక్ష వదిలేసేయి. ఇప్పుడు నేను కాశీకి వెళ్తాను వస్తాను అయితే నాకేంటి, అది అడగొద్దు నువ్వు. ఆ రకమైనటువంటి స్థాయిలో ఉన్నవాడు కాశీకి పోవడం వేస్ట్. అక్కడికి చేరిన తర్వాత కేవలము నీ ధ్యాస అనేటటువంటిది పరమేశ్వరుడు పైన మాత్రమే మనస్సు లగ్నమై ఉండాలి. అంటే మీరు చెప్పేది ఎంతసేపు భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం అనగానే ఏదైనా కోరిక నెరవేరటానికి, ఏదైనా అనుకున్న పని జరగటానికి, ఏదైనా ఇబ్బంది ఉంటే దాని నుంచి బయటపడడానికే ఆలోచిస్తుంటాం. ఇవన్నీ ఏం పెట్టుకోకుండా భగవంతుడి మీద భక్తితో వెళ్ళాలి అని చెప్తున్నారా? శరణాగతి 1, 2 ఈ అనుబంధాల మీద ఉన్నటువంటి మమకారం ఏదైతే ఉందో అదంతా తగ్గించుకోవటానికి మీరన్నది వేరు. రకరకాల క్షేత్రాల్లో మీకు కామికాలు తీరుతాయి, కానీ కాశీ విషయం వచ్చేసరికి అది వేరు. కాశీ వ్యవహారమే వేరు. కాబట్టి మనం చాలా చిన్నవాడికి కూడా అర్థం అవ్వాలని చెప్పేసి, అంటే అక్షరాస్యత లేని వాళ్ళకు కూడా అలవాటు అవ్వాలని చెప్పి ఏదో ఒకటి వదిలిపెట్టాలి. అంటే దాన్ని ఎట్ట మొదలు పెట్టాలి వాడికి అర్థం కావాలి కదా. అందుకోసమనే వంకాయ వదిలేస్తాడు ఒకడు, మామిడి పండు వదిలేస్తాడు ఇంకొకడు, అక్కడి నుంచి మొదలెట్టారు. ఇందులో స్థాయిలు ఉంటాయండి. ఇప్పుడు పండితుడు ఆలోచించే స్థాయి ఒకటి. ఇప్పుడు చాలా మంది ఏంటంటారు, వడ్డం చేసేస్తూ ఉంటాం మనము, వంకాయ కూర నేను తిన్ను కాశీలో వదిలిపెట్టేసాను. వీడిని చూసి నవ్వకూడదు యాక్చువల్గా. ఎందుకంటే వీడి స్థాయి అంతే, వీడికి అక్కడి వరకు ఆలోచించగలుగుతున్నాడు కదా. ఇట్లాంటివి చేయగా అసలు పండితుల లోకం ఏం చెప్పిందో, అసలు శాస్త్రం ఏం చెప్పిందో అక్కడ దాకా వెళ్తాడు స్లోగా. ఇది చేస్తూ 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 ఉంటే బాగా ఇష్టమైంది వదిలిపెడితే నీకు నీ మీద ఇంద్రియ నిగ్రహంతో నీ మీద కంట్రోల్ వస్తుంది నీకు. అట్లాగే ఫలాపేక్ష, పండు కూడా ఫల అంటే అసలైతే రిజల్ట్, కర్మ చేస్తే దాని వల్ల రిజల్ట్ ఏంటి అనేటటువంటి దాంట్లో నుంచి బయటికి వచ్చి ఇది ఏం చేశారు, దీన్ని ఫల అంటే పండుగ ఏదైనా పండు వదిలిపెట్టరా అన్నారు. అంటే అవి చేయలేని స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇది. వీడిని చూసి నవ్వకూడదు మనం. అది చేయలేని వాడు ఇది చేస్తున్నాడు, కనీసం ఇదన్నా చేస్తున్నాడు. అంటే వాళ్ళు అక్కడ నమ్మారు
అది కాయగానో పండుగానో ఏదో ఒకటి వదిలేయాలి అని చెప్పి వాళ్ళకి అలా అర్థమైంది, వాళ్ళు అలా నమ్మారు, దాన్ని పాటిస్తున్నారంటే మనం సంతోషించాలి నిజంగా. అవమానించకుండా. అదొక నానుడిగా అయిపోయి అవును. ఏదో ఒకటి వదిలిపెట్టాలి. కానీ నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి, వాళ్ళు నిజంగా కొన్ని వదిలిపెట్టినటువంటి వాళ్ళు బాగా ఆరోగ్యంగా తయారైన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఒక ఆయన కాఫీ టీ వదిలిపెడతాను మొక్కుకున్నాడు. ఆయన వచ్చిన తర్వాత అసలు ఆయనకి కాఫీ టీల వల్ల చాలా రకాల సమస్యలు ఉన్నాయి ఒంట్లో. ఆయన అక్కడ అనుకున్నాడు అలాగా నేను వదిలిపెట్టేస్తానని, అంటే దాని మీద ఆపేక్ష వదిలిపెట్టేశాడు. వచ్చిన తర్వాత ఎసిడిటీ పోయింది, ఆ బ్లౌటింగ్ సెన్సేషన్స్ పోయినాయి, రకరకాలుగా ఆయన లాభపడ్డాడు. అంటే ఇందులో కూడా ఒక రకమైనటువంటి మంచి ఉంది. కాబట్టి భక్తిలోకి ఎంటర్ అవటమేనండి, ప్రతి మెట్టులో ఒక మంచి ఉంటుంది. ఆ పై ఉన్నవాడే గొప్ప అనుకోకూడదు, ఇక్కడ మొదలెట్టిన వాడు కూడా గొప్పే. అట్లా అని చెప్పేసి మూర్ఖత్వం పనికిరాదు, ఆర్భాటం పనికిరాదు. ఇవన్నీ చూడండి, ఇందులో ఏ ఆర్భాటం ఉంది? ఇది మానసికమైనటువంటి కంట్రోలింగ్. అంతే, మనం ఇంతవరకే ఆలోచించాలి. మనం నిజంగా వదలాల్సింది కాయో పండో కాదు, మీరు చెప్పినట్టుగా ఫలాపేక్ష. మనం అక్కడ వెళ్ళాల్సింది భక్తితో మాత్రమే. అవును. వదిలేయాల్సింది మనలో ఉన్న ఏదైనా చెడు అలవాట్లు ఆలోచనలు ఉంటే అవి తీసేసుకొని రావాలంతే, అవి తీయటానికే వెళ్ళాలి. ఇప్పుడు ఇంత తెలిసిన తర్వాత ఆల్రెడీ ఎన్నో వందల సంవత్సరాల నుంచి పెద్దవాళ్ళు ఈ పండు వదలటమో కాయ వదలటమో ఆచరిస్తున్నారు కాబట్టి ఇప్పుడు నాలాంటి వాళ్ళం వెళ్ళామే అనుకోండి, ఒక చిన్న సంకోచం ఉంటుంది. అరే ఇది నిజం కాకపోయినా కూడా మొన్న ఏమో గురుగారు ఇలా చెప్పారు, ఇది నిజం కాదు, అయినా మా పెద్దలంతా ఇలా ఆచరిస్తున్నారు, మరి నేను ఇప్పుడు వదలాలా వద్దా, ఈ సందేహం ఉంటుంది కదండి చాలా మందిలో. నీ మానసిక స్థాయిని నువ్వు తగ్గించుకోవద్దు, నేను చెప్పానని లేకపోతే ఇంకో గురువు చెప్పాడని. నిజమైన గురువు మనస్సాక్షి అండి యాక్చువల్గా. ఎందుకంటే నేను ఒక విషయం గురించి మాట్లాడటం మొదలు పెడితే నా స్థాయిలోనే నేను మాట్లాడతాను, కానీ నీకు పరిపక్వత వస్తే నీ స్థాయి నాకన్నా పైకి వెళ్ళిపోతుండొచ్చు. కాబట్టి ఆచారాన్ని పాటిస్తూనే మళ్ళీ నీ లోపల ఉన్నటువంటి వాడు ఉంటాడు కదా, వాడు లోపల ఉన్నాడు అసలైన వాడు, వాడు చెప్పే దానికి కూడా మనం ఇంపార్టెన్స్ ఇచ్చి అవసరమైతే 2 లేదా కేవలం మనస్సాక్షిని పట్టుకొని ముందుకు వెళ్ళిపోవాలి. అది నిజమైన సాధకుడు చేసే పని. ఓకే, ఇప్పుడు మామూలుగా కాశీకి వెళ్తే మనం మాట్లాడుకున్న టాపిక్ అయితే ఈ కాయో పండో వదలటం గురించి. సాధారణంగా కాశీకి వెళ్ళాలి అనగానే కొన్ని ఆలయాల్లో ఉంటుంది, అక్కడికి వెళ్తే ఇది మొదటగా దర్శనం చేసుకోవాలి, ఈ ఆలయ సాంప్రదాయం ఇలా ఉంది, అలాంటి నియమాలు కట్టుబాట్లు కాశీ గురించి చెప్పాలంటే ఏం చెప్పొచ్చు? కాలభైరవుడి గురించి విశేషంగా చెప్తారు, అట్లాగే వారాహిదేవి గురించి కూడా విశేషంగా చెప్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఎక్కడికైనానండి, ఏ క్షేత్రానికి వెళ్ళినా మొట్టమొదలు మనం చేయవలసింది ఏంటంటే, దేవతలు అందరిలో ఉన్నటువంటి శక్తి ఒక్కటే, నియమితమైనటువంటి శక్తి ప్రకారంగా ఉపదేవతలు ఏర్పడ్డారు. మహాదేవత అక్కడ శివుడైతే ఉపదేవతలు వీళ్ళందరూ స్వామివారి యొక్క సేవకులు. మనకి దేవతలు, ఆయనకి సేవకులు అన్నమాట. కాబట్టి ఇందులో మళ్ళీ నియమాలు పెట్టుకొని మళ్ళీ దీనంతా స్ట్రెస్ చేసుకొని ఇక్కడి తర్వాతనే అక్కడ కదా, అక్కడ తర్వాతనే ఇక్కడ కదా, ఈ గందరగోళం కన్నా కూడా మనకు వీలును బట్టి, వెసులుబాటును బట్టి, అక్కడ ఉన్నటువంటి రష్ను బట్టి దాన్ని చక్కగా ప్లాన్ చేసుకుని వెళ్ళిన ప్రతి చోట దైవనామస్మరణ చేయటం ముఖ్యమండి. కాశీ విశ్వనాథుడి దగ్గర కూర్చుంటే విశ్వనాథుడిని, కాలభైరవుడి దగ్గర నుంచే ఆదిశంకరాచార్య కాలభైరవ అష్టకం ఉంది, ఆ కాలభైరవ అష్టకం ఒక 11 సార్లు చదువుకోవటం. వెనకా ముందుల జంజాటంలో పడద్దు, ఆ జంజాటం అదంతా అది పెట్టుకుంటే అది స్ట్రెస్, అది దానివల్ల మనకు వచ్చేది ఏమీ లేదు. కాబట్టి నీ సాధన అక్కడికి వెళ్ళి నువ్వు ఏ సాధన చేయదలుచుకున్నావు అది చేయాలి. అక్కడేవో కొన్ని నియమాలు ఉంటాయి, చెప్పులు వేసుకోకూడదు, చెప్పులు వేసుకోవాలి, గంగా స్నానానికి నియమం ఉంటుంది, అవన్నీ శుచిగా పాటిస్తూనే మానసికంగా విశ్వనాథుడికి నువ్వు ఎప్పుడైతే కనెక్ట్ అవుతావో అక్కడికి వెళ్ళినటువంటి ఏదైతే ఉద్దేశం ఉందో అది కరెక్ట్గా నెరవేరుతుంది. ఓకే, మూఢనమ్మకాలు వెనక ముందులు నిజంగా మీరు అన్నట్టుగా ఇవన్నీ పక్కన పెట్టి ఇంత దూరం నుంచి అంత దూరం వెళ్ళాము అంటే ఎవరి కోసం? ఆయన కోసం, శివయ్య కోసం. అంతే, ఆయన్ని మనస్ఫూర్తిగా చూసుకొని కళ్ళ నిండా నింపేసుకొని గుండె నిండా నింపేసుకొని వస్తే అదే పెద్ద సంకల్పం, పెద్ద ఆనందం నిజంగా. ఐ డ్రీమ్స్ ద్వారా డివోటీస్ అందరికి చెప్పేది ఏంటంటే, ఒక్క క్షేత్రానికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆ క్షేత్రానికి వెళ్తామో తెలియదు. ఒక్కసారి మనసులో పెట్టుకొని వస్తే నిరంతరం చివరి రోజు దాకా మనస్సులో ఉండిపోయేట్టుగా దాన్ని అనుభవించి రావాలి. కాబట్టి ఆ రకమైనటువంటి భక్తి పెంచుకున్నప్పుడు మనకి పూజలో మన ఇంట్లోనే ఉంటాం, కళ్ళు మూసుకుంటాం, ఓం నమ శివాయ అంటుంటాం, గుర్తొస్తాడు. ఎవరు గుర్తొస్తారు? ఆస్ట్రాల్ లెవెల్లో వెళ్ళిపోతాడు, సూక్ష్మ శరీరం వెళ్ళిపోతుంది, ఎక్కడికి? విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. నువ్వు ఒక్కసారి తలుచుకుంటే అరుణాచల శివుడిని ఒక్కసారి తలుచుకుంటే అరుణాచలం వెళ్ళిపోతుంది మనస్సు. కాబట్టి మానసిక ప్రయాణం కొన్ని వేల మైళ్ళు చేయొచ్చు,
ఆ రకమైనటువంటి స్థాయి స్థితి భక్తుడికి ఉండాలి. ఉండాలి. ఇవన్నీ జరగాలంటే ఆ జ్ఞాపకాలని పదిలంగా మనసులో భద్రపరచుకొని రావాలి. అవును, కరెక్ట్గా చెప్పారు. సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.